ఈ ప్రపంచంలో అనేక రకాల సోదర భావాలు ఉన్నాయి. రక్త సంబంధంపై ఆధారపడిన సోదరభావం, వంశంపై ఆధారపడిన సోదరభావం, వర్ణంపై ఆధారపడిన సోదరభావం, మత విశ్వాసాలపై ఆధారపడిన సోదరభావం, ప్రాంతీయతపై ఆధారపడిన సోదరభావం, జాతీయతపై ఆధారపడిన సోదరభావం. ఇవన్నీ సోదర భావాలకు ఒక పరిధి అనేది ఉంది. ఇవి విశ్వ మానవ సోదర భావాలు ఎంత మాత్రం కాజాలు. ఆర్నాల్డ్ జోసెఫ్ టాయన్బీ ఏమంటాడంటే, ముస్లింలలో కనిపించని జాతితత్వం ఇస్లాం సాధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. నేటి సమకాలీన ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా ఇస్లామీయ విలువల ప్రచారం ఎంతో ఆవశ్యకమని అంటాడు ఆర్నాల్డ్ జోసెఫ్. లెటర్స్ ఆఫ్ వివేకానంద పేజ్ నెంబర్ 463ని కాస్త మనం పరిశీలించినట్లయితే, ఆచరణాత్మకంగా మానవ జాతి సమస్తం ఒకే ఆత్మగా భావించడం అన్న సిద్ధాంతం ఆచరణాత్మకంగా నిరూపించినటువంటి మతము, ధర్మము ఏదైనా ఉంది అంటే అది కేవలం ఇస్లాం మాత్రమే. ఒక వ్యక్తి స్థానాన్ని నిర్ణయించేది ధనము కాదు, వంశం కాదు, వర్ణము కాదు. ఒక వ్యక్తి స్థానాన్ని నిర్ణయించేది దైవ భీతి. శ్రీమతి సరోజిని నాయుడు గారు ఏమన్నారంటే, ఇస్లాంలో న్యాయ భావన అనేది ఒక అద్భుతమైనటువంటి ఆదర్శం. నేను ఖురాను గ్రంథాన్ని చదువుతున్నప్పుడు జీవితానికి సంబంధించిన ఎన్నో సిద్ధాంతాలను కనుగొన్నాను. అవి కల్పితాలు కావు, నిత్య జీవితంలోని ఆచరణాత్మకమైనటువంటి విషయాలు, యావత్ ప్రపంచానికి కావలసినటువంటి విలువలు అని చెప్పారు. ప్రొఫెసర్ రామకృష్ణ గారు తాను రచించినటువంటి ఇస్లాం ప్రవక్త అనేటటువంటి గ్రంథంలో ఆయన మహాత్మా గాంధీ వారి స్టేట్మెంట్ ఈ విధంగా ఇచ్చారు: సర్వమానవ సమానత్వాన్ని అమలుపరచడంలో ఇస్లాం సాధించినటువంటి విజయాన్ని నా సొంత మతం కూడా సాధించలేకపోయింది అని చెప్పారు. శ్రీమతి సరోజిని నాయుడు గారు ఏమన్నారంటే, ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్నటువంటి ముస్లిములు ఒక చోట కలిసినప్పుడు వారి మధ్య చెప్పుకోదగ్గ భేదము, తేడా ఏదైనా ఉంది అంటే వారు వివిధ దేశాల వారన్నది తప్ప ఏ భేదము వారి మధ్య కనిపించదు అని చెప్పడం జరిగింది. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్జతుల్ విదాలో ప్రసంగం చేశారు. మానవులారా, మీరంతా ఒకే జంట సంతానం, పరస్పరం సహోదరులు. అరబ్బుకి అరబ్బేతరుడిపై గాని, అరబ్బేతరుడికి అరబ్బుపై గాని, తెల్లవాడికి నల్లవాడిపై గాని, నల్లవాడికి తెల్లవాడిపై గాని ఎలాంటి ఆధిక్యత లేదు. ఒకవేళ ఆధిక్యతకు కొలమానం ఏదైనా ఉందా అంటే అది కేవలం దైవ భక్తి, ధర్మనిష్ట తప్ప మరేమి కాదు. ఇన్న హాదిహి ఉమ్మతుకుం ఉమ్మతం వాహిదా వ అనా రబ్బుకుం ఫఅబుదూని ఫతఖత్తఉ అమ్రహుం బైనహుం. మానవులారా, మీ ఈ సంఘం వాస్తవానికి ఒకే ఒక సంఘం. నేను మీ ప్రభువును, కనుక మీరు నన్ను ఆరాధించండి. కానీ ఇది ప్రజలు చేసుకున్న నిర్వాకమే. వారు తమ ధర్మాన్ని తమలో తామే ముక్కలు ముక్కలుగా చేసుకొని వర్గాలుగా విడిపోయారు. చివరికి వీరంతా మా వైపునకే మరలి రావలసి ఉన్నది.